చెప్తున్నారు, అయ్యా మాకు 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, మరి ఇస్తారా లేదా అని చెప్పి మీరన్నా అడగాలని చెప్పి నన్ను అడుగుతాను. ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు మాకు వచ్చే జీతాలే 10 నెలలకు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే 12 నెలలు ఇస్తాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ 9 నెలలు 10 నెలల జీతాలు ఇస్తాయి. ఆ 9-10 నెలల జీతభత్యాలు కూడా 6 నెలలుగా రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2021 నుంచి ఈనాటి వరకు 7,500 కోట్ల రూపాయలు కాలేజీలకి బాకీ పడ్డది. వాళ్ళు ఇవ్వకపోతే యాజమాన్యాలు సెల్ ఫోన్ బంద్ చేసుకొని ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము ఉన్నతంగా చదువుకున్న వాళ్ళం, మేము పెద్ద పెద్దోళ్ళు అంటే ఎక్కడో అమెరికా అక్కడిక్కడ పోయి సెటిల్ అవుతారు, మేమంతా చిన్న వాళ్ళం, ఉన్న ఊర్లోనే ఉన్న పట్టణంలోనే ఏదో ఇంత చదువుకున్నప్పటికి కూడా 10,000కో 10,000కో 20,000కో పనిచేస్తున్నాం. ఆ జీతాలు కూడా చక్కగా రాక పాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, ఇల్లు కిరాయిలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మా పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి దయనీయంగా ఉంది అని చెప్పి ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి యజమాన్యాలు అడుగుతున్నాయి. అదేవిధంగా ఆ స్కూళ్ళ టీచర్లు లెక్చరర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాకు ఈహెచ్ఎస్ ఉంటుంది, గవర్నమెంట్ ఆ ఈహెచ్ఎస్ సరైన టైంలో పే చేయకపోవడం వల్ల దవాఖాన పోతే ప్రభుత్వ ఉద్యోగాన్ని తెలిసి కూడా ఈహెచ్ఎస్ ఉన్నదని తెలిసి కూడా పో మాకున్న వాటికే బిల్లు రాలేదని చెప్పి అవమానపరుస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. అడ్వకేట్ దగ్గర పోయినా ఒక బాధ ఉంటుంది, డాక్టర్ దగ్గర పోతే ఒక బాధ ఉంటుంది, దవాఖాన దగ్గర పోతే ఒక బాధ ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే సమస్యల విషవలయాల్లో చిక్కుకున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యల విషవలయాల్లో చిక్కుకునేటువంటి ఈ సందర్భంలో ఎవరు కావాలి మనకు? ఈ సమస్యల గురించి ప్రస్తావించే నాయకుడు కావాలి తప్ప ఈ సమస్యలు పరిశీలించే బాధ్యత ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఓటేస్తే సాధ్యం కాదు. ఇవి ఒక్కోసారి మొన్నటిదాకా ఉన్న మా ముఖ్యమంత్రి గారు అయితే మంత్రికి సమస్య చెప్పుకున్నా కూడా నువ్వు ముఖ్యమంత్రిగా చెప్పుకోకపోతే నేను చెప్పలేనని కానీ చెప్పే పరిస్థితి. ఇవాళ అట్లాంటి పరిస్థితి అధికారంలో మంత్రులకే చెప్పే ఆస్కారం లేని ఈ రోజులలో ఇక ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మీ సమస్యలు ముఖ్యమంత్రి చెప్పించి ఒప్పించి సాధించేటువంటి పరిస్థితి సత్తా ఎవరికి ఉండదు. కాబట్టి ఇవాళ మనం అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ సమస్యల సందర్భంలో ఓటెత్తే ప్రయోజనం లేదు. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు నిలబెట్టారు. దాని గురించి నేను ఇప్పుడు చెప్పాల్సింది, మొన్న దాకా ఎలిగింది బాగా బ్రహ్మాండంగా, ఇవాళ వెలవెలపోయే పరిస్థితి, నమ్మని పరిస్థితి, ఇంకా కోపం చల్లారలేదు. నేను చూస్తున్నా ఇంకెక్కడ ఇస్తాం సార్ అంటే పరిస్థితి. ఇవాళ అంతో ఇంతో 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు మనం ఆశీర్వించి గెలిపిస్తే ఇవన్నిటినీ ఎక్కడో కాడ కొంత మాట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మేమంతా వారికి అండగా ఉండే ఆస్కారం ఉంది. నెంబర్ 2, మా గురించి అయితే మీకు తెలుసు, మా బతికే కొట్లాట. అధికారం లేనినాడు కొట్లాడనే, అధికారం ఉన్ననాడు కూడా కొట్లాడనే. మీకు కదా మ్యాథమెటిక్స్లో కామన్ ఫ్యాక్టర్ అని కూడా తీస్తారు. నాలాంటి వాడిని జీవితం తీస్తే కామన్ ఫ్యాక్టర్ ఏదంటే కొట్లాట, పోరాటమే కామన్ ఫ్యాక్టర్. అట్లా బతికినాం కాబట్టి డెఫినెట్గా రేపు అనేక సమస్యల మీద ఇవన్నీ పరిష్కారంలో వారు ఉంటారు, వారికి తోడుగా మేము ఉంటాం. కాబట్టి వారి అనుభవం, వారి క్వాలిఫికేషన్ అనేది మీకు తెలుసు. కాబట్టి వారి నిండు మనసుతో ఆశించమని చెప్పి కోరుతున్నాం. ఇక రెండవది, భారతీయ జనతా పార్టీ పరంగా ఎంత ఈర్ష్య అంటే ప్రపంచ దేశాలు ఈర్ష్యపడుతున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే పనిగా విమర్శ చేస్తూ ఉంది మోడీ గారి మీద. 2014లో ఏ విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా గదే విమర్శ చేస్తారు. ఏం విమర్శ చేసి 2014లో మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుంది, దేశంలో రక్తపాతం అవుతుంది, దేశం తిరోగమనం ఉంటుంది, రిగ్రెసివ్ పద్ధతిలో పోతుంది, ప్రోగ్రెసివ్ పద్ధతి పోదని చెప్పిండు. కానీ 10 ఏళ్ల చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికి కూడా యావత్ దేశమంతా కూడా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, ఇవాళ ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు ఉన్న ప్రజానికం అంతా కూడా భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇలా కాంక్షించే ఈ సందర్భంలో
మళ్ళీ గదే పాట పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రవచించిందో, ఏ విష ప్రచారం చేసిందో ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు గదే ప్రచారం చేస్తున్నారు, గదే మేనిఫెస్టో రాసుకుంటున్నారు. అంటే ఎంత నీచం అంటే కళ్ళుంది చూడలేని కబోతుల్లాగా వివరించదు. మంచిని మంచి అనగలిగేటువంటి పార్టీ, చెడును చెడగలిగే నాయకుడు ఉంటేనే అవి సస్టైన్ అవుతుంది తప్ప ప్రాక్టికాలిటీ ఉండదు. లేకపోతే ఇవాళ వీళ్ళకి ప్రాక్టికాలిటీ లేదు. అందుకనే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మన మీటింగ్లలో మా ప్రభుత్వం వీళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక మతానికి అండగా ఉండదు. ప్రభుత్వం అనేది మోడీ గారు చెప్పినట్టుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఎజెండా. కానీ మాకు కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేదు. సమగ్ర దేశ అభివృద్ధే ఇవాళ మా ఎజెండా అని చెప్పి ప్రకటించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని వాళ్ళలాగా చాలా నేరో థింకింగ్ తోటి మా పార్టీ వీళ్ళ కోసం ఉంది, వాళ్ళ ఓట్లు మాకు అన్నిటి పని పడతాయని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఎన్నటికీ నాకు తెలిసి ఇలాంటి తాత్కాలికమైన అవసరాల కోసం వాస్తవాన్ని విస్మరించిన పార్టీ ఫ్యూచర్లో మనడ కొనసాగించలేదు. అందుకనే కథమైపోతుంది. ఇవాళ వాళ్ళు అంటున్నారు రేపు మోడీ గారు రారు, రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వస్తుందా? దేశంలో 543 సీట్లు ఉన్నాయి. 543 సీట్లలో 280 సీట్లు రావాలి. 280 సీట్లు కూడా పోటీ చేయలేని సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం కోసం సమాధానం చెప్పదు. కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎగిరెగిరి మాట్లాడుతూ అంటాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, వాళ్ళు లంకె బిందెలు ఇస్తాడు, అవి తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తా అని చెప్తున్నాడు. సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, లంకె బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చేది లేదు. అందుకని వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం ఇక వేస్ట్. నాకు తెలిసి 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు దేశంలో గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది. అదే నినాదం మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిండ్రు. అదే నినాదం ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చే దుస్థితి ఉంది. మీకే కదా అధికారం ఇచ్చింది, చేయాల్సిన పొజిషన్లో మీరుండి మీరు చేయలేక వెల్లకిల పడి ఇవాళ మళ్ళీ కదే హామీ ఇస్తుందంటే దేశ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? దేశ ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా? అవగాహన మాకు కాదు లేని అవగాహన మీకు లేదని చెప్పి అలా రుజువైంది. ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ గారు ప్రపంచంలో ఏ దేశంలోని గొప్ప రాజ్యాంగం అని చెప్తాడో, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప స్ఫూర్తిని అందించిన రాజ్యాంగం సాక్షిగా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలకులారా ఎందుకు ఇలా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయినరు? ఇవాళ మీరు ఆ ఫలాలు అందించలేకపోయినరు. ఇలా సమాధానం క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మోడీ గారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ దశాబ్ద కాలంలో, ఈ దశాబ్దం నాకు తెలిసి వారు ప్రకటించుకోవడం లేదు, కానీ ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఈ దశాబ్దం మోడీ గారి దశాబ్దం అని ప్రకటించుకోవాలి. అలా ఈ 10 ఏళ్ల కాలాన్ని మోడీ గారి దశాబ్దం ప్రకటించుకోవాలి. ఏం చేసింది మోడీ గారు? గ్రామీణ ప్రాంతాలలో వారు వచ్చేంత వరకు టాయిలెట్ లేవు. ఎందుకంటేనో మనం చెంపు పట్టుకొని బయటికి పోయినాం. పట్టణాలలో టాయిలెట్ బాధ లేకపోవచ్చు, కానీ పల్లెలలో ఇలా బయలుపోయి పోవాలంటే చెంపు పట్టుకొని పోవాలి రోడ్ల పాటు. ఎందుకంటే కంచెలు లేవు, సాటు లేదు. ఎవరైనా పిల్లలు మంచి క్లాస్లో క్లెవర్ ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ గుడిసెనో వాళ్ళ రేకుల షెడ్డో వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేని దాన్ని చూసి కుంగిపోతారు ఆ పిల్లలు. ఎందుకంటే కాదు, ఎందుకంటే పిల్లలు చదువుకుంటూ లేరు, ఏదో నడిచింది. కానీ అలాంటి భారతానికి, అలాంటి పేదలకి మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాంను పెట్టి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి గ్రామీణ ప్రాంత పేద మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు. రాజీవ్ గాంధీ గారు కాదు, ఇందిరాగాంధీ గారు కూడా కాదు, ఎవరు కాదు, మోడీ గారు కాపాడు. ఈ కన్సర్న్ ఎవరికి ఉంటుంది? ఆయన ఒక పేదింటి బిడ్డ కాబట్టి, వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయలు అమ్ముకుంటే ఆ ఛాయ కప్పులు అందించిన బిడ్డ కాబట్టి, ఆ బాధ అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ అది పరిష్కరించగలిగాడు. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీరు చూడండి,
ప్రపంచంలో చాలా గొప్ప టెక్నాలజీ ఉన్న దేశం అమెరికా. అమెరికా లాంటి దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో చదువు రాని అంతరాలు ఉన్న ఈ దేశంలో, పేదరికం ఉన్న ఈ దేశంలో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మోడీ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకొని 3 ఏళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంపూర్ణంగా అమలు చేసిన దేశం భారతదేశంలో. నువ్వు ఎక్కడికైనా పోయి ఇవాళ ఒకప్పుడు 2,000 రూపాయలు పట్టుకొని బస్సు ఎక్కితే చిల్లలే అని చెప్పి దించిపోయేది. 2,000 రూపాయలు పట్టుకొని కూరగాయల కాడికి పోతే మీకు చిల్లలే అని చెప్పి బయటికి వెళ్ళకొట్టేది. కానీ ఇవాళ పరిస్థితి లేదు. సామాన్య ప్రజానికం అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యింది మోడీ గారు? ఎక్కడ కనెక్ట్ అయ్యింది మోడీ గారు? నేను అంటున్నా, అసలు ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశాన్ని ఏమని పిలుస్తారు? భారతదేశం అంటే పేద దేశం, 3rd వరల్డ్ కంట్రీ మేధావుల భాషలో. 1st వరల్డ్ కంట్రీస్ అంటే 2, అమెరికా అండ్ రష్యా. 2nd వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ లాంటి దేశాలు, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్, ఇవన్నీ 3rd వరల్డ్ కంట్రీస్, పేద దేశాలు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లితే తప్ప, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకులు భిక్ష పెడితే తప్ప రోడ్డు వేయని పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలు. అట్లాంటి 3rd వరల్డ్ కంట్రీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది భారత్. ఏ కాలంలో ఉన్నాడు? ప్రపంచమంతా ఆర్థిక రెసిషన్తో, అమెరికన్ ఎకానమీ రెసిషన్లో ఉంది, జపాన్ ఎకానమీ రెసిషన్లో ఉంది. వై వాట్? ఇవాళ కరోనా వల్ల. ఇక్కడ కరోనా ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక మూలాలు గ్రామీణ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి కాబట్టి, అగ్రేరియన్ ఎకానమీ కాబట్టి ఇవాళ కాన్స్టాంట్గా అంత ఇంత గ్రోత్ను మూటగట్టుకొని ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపు ఏమంటున్నారు మోడీ గారు? నాకు మీరు అధికారం కట్టబెట్టేది, నాకు 5 ఏళ్ళు ప్రధానమంత్రి చేసినా, 10 ఏళ్ళు చేసినా, 15 ఏళ్ళు చేసినా పరకపడలేదు. నాకు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే ఈ దేశ సేవకుడిగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిండు మోడీ గారు. దానికోసం అడుగుతున్నాడు మోడీ గారు. సోక్ కోసమో, ఆర్భాట కోసమో, డాపు దర్పం కోసం అడగట్లేదు మోడీ గారు. ఒకప్పుడు నాది ఇంపోర్టెడ్ సెల్ ఫోన్, నాది ఇంపోర్టెడ్ టీవీ, నాది ఇంపోర్టెడ్ కార్, మనం గర్వపడేది. కానీ దాని వెనుక మనం ఎంత సంపద కోల్పోయినా తెలియదు మనకు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశంలో యువశక్తి కలిగిన దేశం, చాలా క్వాలిటీగా ఉన్న దేశం, నా దేశం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, నా దేశమే ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎందుకు అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి, మీకు తెలుసో తెలియదో ఇలా రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచానికి సప్లై చేసే దేశంగా భారత్ ఎదిగింది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ సెల్ ఫోన్ ఉత్పత్తిలో, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇవాళ ప్రపంచంలో 2వ స్థానం సంతరించుకున్నది భారతదేశం. ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుకు రాలే. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అసలు నక్కకు నాగలోకానికి తేడా. అసలు అబ్దుల్ కలాం ఒక మాట చెప్పేది, కళలు గనాలే పిల్లలారా, కళలు చాలా పెద్దగా ఉండాలి అని చెప్తాడు. ఇవాళ మోడీ గారి ఆలోచన 1947 to 2014 హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్, ఇవాళ ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టండి. డబుల్, విత్ ఇన్ 10 years డబుల్ అయినాయి. 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణానికే కష్టపడ్డదా. విదేశీ మారక నిల్వలు డబుల్ స్థాయికి పెంచుకున్నది భారత్. గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక ఆయన ఆర్టికల్ రాసిండు, ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే ఆదుకోగలిగే శక్తి భారత్కు ఉంది తప్ప, భారత్కి ఏదైనా అవసరం పడితే ఆదుకునే శక్తి ఏ దేశంలో అని చెప్పింది. భారత్ ఇవాళ గా స్థాయిలో ఉంది. ఒకనాడు ఇదే అమెరికా అబ్దుల్ కలాం పోతే అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో. ఇదే మోడీ గారికి వీసా ఇవ్వమంటే అవమానపరిచింది. ఈయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అని చెప్పి వర్ణించింది. కానీ అదే అమెరికా ఇవాళ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్ అని చెప్పి మనం చేస్తున్నా. దట్ ఈస్ భారత్ టుడే. మన రష్యాకి యుద్ధం వచ్చింది, రష్యా ఆంక్షలు పెట్టింది, కానీ భారత్ వినలే. భారత్ పిల్లలు ఆ ఉక్రెయిన్ చదువుకుంటే యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని పేరెంట్స్కి అప్పచెప్పించి ఇవాళ యుద్ధం మంచిది కాదని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన నాయకుడు మోడీ గారు.
ఇవాళ ఏమంటున్నారు తెలుసా? ఆనాడు చెప్తే వీళ్ళే కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసిండు 2 దేశాలు. ఏమని? మోడీ గారు మళ్ళీ మీరే ప్రధానమంత్రి అవుతున్నారు, రేపు మా యుద్ధానికి పరిష్కారం చూపేటువంటి శక్తి మీకే ఉందని చెప్తున్నాడు. ఎక్కడి రష్యా, ఎక్కడి భారత్. మీకు తెలుసు రష్యా మన దేశమంతా రష్యా వెనుక పోయింది. ప్రపంచంలో 2 కూటములు, ఒకటి నాటో కూటమి, ఒకటి వార్సా కూటమి. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. కానీ వాళ్ళ ప్రపంచంలో G20 దేశాల సమావేశాలు పెట్టి భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం ఎట్లా ఎదిగిందో మనం చూసినాం. మనం అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాం మనం. ఇవాళ చెప్పుకుంటే అది మనకు గొప్ప అనిపిస్తుంది, లేకపోతే ఎక్కువ అనిపిస్తుంది ఏమో కావచ్చు. కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమంటున్నారు వాళ్ళు? మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు ఎట్లా బాంబులు పేలినాయి, ఎట్లా రక్తం చిందింది, ఎంతమంది చనిపోయినరు, ఇవాళ అది పక్కకు పెట్టి ఇవాళ శాంతికి నిలయమైంది జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ మతం, ఏ ఫిలాసఫీ కూడా డిస్ట్రక్షన్ని ఒప్పుకోదు, రక్తపాతాన్ని కోరుకోదు. ఇవాళ మోడీ గారు సబ్కా సాత్ అనేది చెప్పిండ్రు. ఇవాళ ముస్లిం మహిళలు ఉన్నారు. గంత సంకుచిత వాళ్ళమైతే ముస్లిం మహిళలలో ఇలా మనకైనా విడాకులు కావాలంటే ఎంతో వేదన ఉంటుంది. పెద్దోళ్ళ పంచాయలు అవుతాయి, బయటోళ్ళ పంచాయలు అవుతాయి, పోలీస్ స్టేషన్లో పోతాం, కోర్టుకు పోతాం, చివరికి విడాకులు అయితే కావచ్చు. కానీ ఇలా ముస్లిం మహిళలు ఈ కాలంలో 20 ఏళ్ళు భార్యాభర్తలు కలిసిన తర్వాత, 20 ఏళ్లకు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత త్రిపుల్ తలాక్ పేట విడాకులు ఇస్తా అంటే ఇదెక్కడి సాంప్రదాయం, ఇదెక్కడి చట్టం, ఏ మతం దీనికి అనుకూలంగా అని చెప్పి అప్పీజ్మెంట్ పాలసీని పక్కకు పెట్టి, అప్పీజ్మెంట్ పాలసీ ఇలా పక్కకు పెట్టి నా ముస్లిం మహిళలకు విముక్తి కలగాలని చెప్పి త్రిపుల్ తలాక్ని నెట్టిపడేసి ఇవాళ వాళ్ళ విముక్తి కల్పించిన నాయకుడు మోడీ గారు. ఈ దేశ పురోగమనంలో వాళ్ళు భాగమున్నారు. ఇలా కరోనా వచ్చింది, దానికి కులం ఉంటుంది, దానికి మతం ఉంటుంది, అందరూ చచ్చిపోయింది. ఎవరు ఆకలితో అలమటించద్దని చెప్పి ఆనాడు నేరుగా, నాకు తెలిసి నేరుగా ఒక 80 కోట్ల ప్రజానికానికి వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు మళ్ళీ పైకొచ్చే ఆస్కారం లేదని చెప్పి 80 కోట్ల మందికి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున అందరికి ఇచ్చిండు. కొందరికి ఇవ్వలేదు, అందరికి ఇచ్చిండు. 5 ఏళ్ళు అవుతుంది వాళ్ళు ఇవ్వబట్టి, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇస్తా అని చెప్పిండు మోడీ గారు. గది కన్సర్న్, గది సోయి. వీళ్ళ కూడా నా సోయి వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టే ఫీల్ అవుతాడు. ఇవాళ ఈ దేశం జనరల్గా ఇట్లాంటి సందర్భం అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే అమెరికా, మల్టీనేషనల్ కంపెనీస్, రష్యా లాంటి దేశాలు ఉత్పత్తి చేస్తాయి. కానీ ఏ ప్రైవేట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినా ప్రైసెస్ కంట్రోల్లో ఉండవు. ఒకవేళ వాడు విఫలమైతే వాడు కూరుకపోతాడు అప్పుల ఊబిలో. మనమే పెట్టుబడి పెట్టాలని చెప్పి నేరుగా భారత ఖజానా నుంచి వెళ్ళి వ్యాక్సిన్ ఉత్పత్తికి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో ప్రోటోకాల్స్ పక్క పెట్టి ఉత్పత్తి చేసి కరోనా వేదన నుంచి బయటపడాలని చెప్పి మనకు 2 డోసులు ఇచ్చి, బూస్టర్ డోసు ఇచ్చి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారత్ ఇవాళ. అందుకే మన ఒక దేశానికి పోతే గునియానా ఆఫ్రికన్ ఖండంలో ఉంటుంది ఒక దేశం. ఆ దేశానికి ప్రధానమంత్రి గారు పోతే కాళ్ళకు మొక్కిండు ఆయన, కన్నీళ్ళు పెట్టిండు ఆయన, నువ్వు మా దేశాన్ని కాపాడిన అని చెప్పి. ఈ చరిత్ర ఉన్నదా? ఒకే దేశం 2 చట్టాలు, నో 370 ఆర్టికల్ నినాదం ఇవాళ రియాలిటీ టుడే. ఇవాళ అనేకం మన కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఐసీయూలు లేవు, శవాల గుట్టలు అయితే భయపడ్డాం. కానీ దాని నుంచి వెళ్ళి ఆలోచన చేశాడు మోడీ గారు. నాకు తెలిసి డబుల్ మెడికల్ కాలేజెస్ 10 సంవత్సరాలు డబుల్ అయిపోయినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటుంది. రాష్ట్రపతికి జబ్బు చేసినా, ప్రధానమంత్రి జబ్బు చేసినా పోయేటువంటి హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, ఎయిమ్స్. 3 ఇచ్చిండ్రు. 130 కోట్ల జనాభాకి 3 ఇచ్చిండ్రు. ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండ్రు, ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండ్రు, ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. కానీ మొన్న మోడీ గారు 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చింది. 16 ఈ 10 ఏళ్లలో 16 ఇచ్చింది. 76 ఉండే ఎయిర్పోర్ట్లు 153 అయినాయి. ఇక్కడి పోలిక ఇలా మొత్తం హైవేస్లో మీరు ఖమ్మం పోవాలంటే ఒకప్పుడు 3 గంటలు గచ్చుకుల రోడ్లు. ఇవాళ ఎక్కడికైనా పోండి మీరు దేశంలో, నాట్ ఓన్లీ ఇన్ సౌత్, ఇలా నార్త్కి పో, ఎక్కడికి పో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్పగా డెవలప్ అయింది. అందుకనే ఇలా 10 ఏళ్ల కాలంలో అనేక రకాల ఇలా
బాంబ్ బ్లాస్ట్ టుడే, స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎక్కడ చచ్చిపోతామో అనేటువంటి భయం లేదు ఇవాళ. చూడలేదా మనం? సాయిబాబా మందిర్ దగ్గర అమాయక ప్రజలు పూజ కోసం పోయింది, వాళ్ళు బాంబులు పేలితే చనిపోయింది వాళ్ళు. వాళ్ళకి ఎవరు శత్రుత్వం లేదు వాళ్ళకు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు, నేను చల్లగా ఉండాలని, సమాజం చల్లగా ఉండాలని చెప్పి. గోకుల్ చాట్ దగ్గరికి పిల్లలతో పోతారు, అక్కడికి గప్చుపు తినడానికి, ఇంత ఏదైనా బఠానీ తినడానికి పోతారు. బాంబులు పేలినాయి, ఎగిరిపడ్డ కంఠాలు చూసినాం, ఇవాళ చిందిన రక్తాన్ని చూసినాం మనం. లుంబిని పార్కు, దిల్షునగర్, ఇవాళ ఎక్కడ 10 సంవత్సరాల కాలంలో ఒక సింహాసపనంగా, అంటే ఇలాంటి దుర్మార్గులకు సింహాసపనంగా మారిన మోడీ గారు ఇవాళ. అందువల్ల చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకు మోడీ గారు కొట్టానో, అభినందన్ తల్లిని అడగండి అంటున్నారు యూత్. అభినందన్ ఎవరు? అభినందన్ తల్లిని అడుగు ఎందుకు కొట్టాని చెప్తారు. ఎందుకు మోడీ గారు కోటానో, సియాచిన్ కొండలలో, సియాచిన్ మంచు కొండలలో భారత మాత పుత్రులుగా ఈ దేశాన్ని కాపాడే సైనిక కుటుంబాన్ని అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కోటానో, 12 కోట్ల టాయిలెట్ అనుభవిస్తున్నటువంటి మా ఆడబిడ్డలు అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కోటానో ఇవాళ నా ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు అడగమని చెప్తున్నారు, చంద్రయానం పోయినటువంటి. అందుకనే ఎన్నెన్నో రకాల, ఒక మాట చెప్పాలంటే ఈ భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డది మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి రేపటి పురోగమనానికి, రేపటి శాంతికి, రేపటి ప్రగతికి ఇవాళ మళ్ళీ పట్టం కట్టేటువంటి బాధ్యత ప్రజలు తీసుకున్నారు. కాబట్టి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఇవాళ 400 సీట్లు గెలిపించిస్తామని చెప్పి పార్టీ అనట్లేదు, ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇవాళ ఆ క్రమంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా మీరు నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి.